ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశంలో అజెండాలో మొట్టమొదటి పాయింట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 1 ఎకరా 57 సెంట్లు 415/12 415/13 సర్వే నెంబర్లలో 1 ఎకరా 57 సెంట్లు కేటాయించాలని చెప్పి అజెండాలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో ఇదే కౌన్సిల్ స్థలాన్ని కేటాయింపు చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు చేయబట్టే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు మేము పిఎల్టీ వేసిన తర్వాత బిల్డింగ్ కట్టినాక ఏవేవో సాకులు చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మేము కేటాయిస్తే ఏమైనా సంబంధం ఉందా? ఏదో చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం కొట్లాడే స్కూల్లో నువ్వు బల్బం ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా, నేను చాక్లెట్ ఇస్తే నువ్వు బల్బం ఇస్తా అని చెప్తుంది. ఎంత ఎగతాళిగా చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకు వాళ్ళు 2 సంవత్సరాల క్రితం స్థలాన్ని కేటాయించుకున్నారు. వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలా, ఇంతవరకు వాళ్ళు కట్టుకోలేదు. దానికోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి మేము బిఎల్ చేసినాక మేము బిల్డింగ్ కట్టినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వేస్తాం. కౌన్సిల్లో మాది మెజార్టీ తీర్మానం ఉంది. రేపు మెజార్టీ తీర్మానం ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పోతారా? అంటే కౌన్సిల్ అనేది మీ ఏమైనా జాగీరా? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది న్యాయబద్ధంగా మీరు రూలింగ్ చేయమని చెప్పి ఒకే ఇష్యూ. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపు చేసుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించుకుంటే 3 నెలల నుంచి 3 నెలల క్రితం ఇదే గౌరవ చైర్పర్సన్ గారు ఏం చెప్పారు? నెక్స్ట్ మంత్ మళ్ళీ మేము పెడతాము, ఆ నెక్స్ట్ మంత్ మేము దీన్ని ఖచ్చితంగా పాస్ చేస్తామని మాట ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వేరే ఇష్యూ పెట్టుకొని ఫస్ట్ పెట్టేది అజెండాలో వేరే చిన్న ఇష్యూ పెట్టుకొని ఏదో కమిషనర్ గారు వేలంపాటలలో ఎవరు కూర్చోకూడదు అన్నారని ఆ సొట్టు పెట్టి లాస్ట్ మంత్ బాయ్కాట్ చేసింది. మళ్ళీ ఈ నెలలో విఎల్టీ మాకు వేయలేదు వైసీపీ పార్టీ కార్యాలయానికి, మీరు వైసీపీ పార్టీ కార్యాలయానికి విఎల్టీ చేసినాక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అనుమతిస్తాం. అసలు ఏమన్నా సంబంధం ఉందా? కనీసం గౌరవ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే చైర్పర్సన్ గారు మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి అంటున్నారు. అంటే దాదాపు 5 మంది కౌన్సిలర్లు అయినంత మాత్రాన 5 మంది అనేసరికి 25,000 మంది ఓటర్లు ఎన్నుకోలేం. మేము 25,000 మంది ఓటర్లను అవమానం చేసింది ఈరోజు చైర్పర్సన్ గారు. మీరు ఉంటే ఉండండి లేకుంటే బయటికి పోండి, మీకు ఇష్టమైతేనే ఉండండి లేకుంటే బయటికి పోండి అనే వర్డ్ ఒక చైర్పర్సన్ గారి నుంచి రావడం అనేది నిజంగా అరుణమైన మాట. కౌన్సిలర్లను గౌరవంగా మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళని బయటికి పోమని చెప్తున్నారు. ఆవిడ ఒక హోదాలో కూర్చొని చైర్పర్సన్ అంటే ఎంత హోదాలో కూర్చున్న వ్యక్తి ఈరోజు బయటికి పోమని చెప్పడం అనేది నిజంగా దారుణం. దీనికి నిరసనగా మేము తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల అందరం బాయ్కాట్ చేసి వచ్చేస్తున్నాం. ఈ విధంగా బయటికి పోన్న దాన్ని గురించి కూడా గౌరవ మినిస్టర్ గారితో కూడా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో చర్చించి దీన్ని ఏమైనా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడమా? ఎందుకంటే కౌన్సిలర్లను బయటికి పోమని చెప్పడం ఏంటంటే ఆవిడ ఏం చేస్తారో రాజ్యాంగబద్ధంగా చేయమనండి. మీరు బయటికి పోతారా లేకుంటే సస్పెండ్ చేయాలన్నా అంటారు ఆయన. అంటే బెదిరిస్తున్నారా? ఏమి బ్లాక్మెయిలింగ్? గతంలో ఇదే దౌర్జన్యం. తెలుగుదేశం ప్రభుత్వము ఈ దౌర్జన్యాలు చూస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు, అయినా కానీ మీరు మారలేదు. మళ్ళీ భవిష్యత్తులో ఈ విధంగా మీకు ఈ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. దీనికి ఖచ్చితంగా బేషరతుగా కౌన్సిలర్లను బయటికి పొమ్మని దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.